హాయ్ అందరికీ, వెరీ గుడ్ మార్నింగ్. ఎగ్జాక్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 7:10, 7:10 అవుతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ప్రతిరోజు ఈ టైంకి నేను పడుకొని ఉంటా, కానీ ఈరోజు లేచానంటే ఇక దాని అర్థం బయటకెట్టు వెళ్తున్నా అని చెప్పేసి. ఈరోజు వచ్చేసి నేను మూవీకి వెళ్తున్నా, గేమ్ చేంజర్. ఈరోజే రిలీజ్ అయింది మూవీ. సో థియేటర్ ఏంటి అనేది ముందు చెప్పినట్టే, పాత వీడియోలో నా బ్లాగ్ వీడియోస్ ఉంటాయి కదా, అందులో చెప్పినట్టే గెస్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? కమెంట్స్లో పెట్టండి ఈ థియేటర్ అని చెప్పేసి. ఓకే, సో 7:30కి షో ఉంది. 4 AM షో బుక్ చేద్దాం అనుకున్నా కానీ దొరకలా. బుక్ చేయడానికి పోతే మొత్తం బుక్ మై షో మొత్తం ఆగిపోవడం జరిగింది. సో ఇక అందుకోసమే ఇక 7 AM షో దొరికింది, సారీ 7:30 షో దొరికింది. సో ఆ షోకి వెళ్తున్నా, ఓకేనా? ఫైనల్గా తెచ్చేసినాం. థియేటర్ ఏదని చెప్పి అడిగినా కదా, సేమ్ గోకుల్ థియేటరే. టైం అయినట్టుంది, సో వెళ్దాం ఇక. ఇప్పుడు ఎట్లున్నారు? ఫస్ట్ హాఫ్ అయితే ఇప్పుడే అయింది, చెప్తా ఎట్లుందో. సో అంతకంటే ముందు ఈ థియేటర్ గురించి చెప్పాలి, ఎందుకేమో తెలీదు. నేను నా లాస్ట్ 2 మూవీస్ అంటే మన ఛానల్లో ఉంటాయి, మీరు చూడొచ్చు. కంగువ కావచ్చు అండ్ పుష్ప 2 కావచ్చు, ఈ థియేటర్లోనే చూసాను. మళ్ళీ ఇప్పుడు ఇది గేమ్ చేంజర్ కూడా ఇదే థియేటర్లో. సో మూవీ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ హాఫ్ ఓకే, గుడ్, బాగుంది. నేను బాగాలేదని చెప్పా. సో ఇట్స్ కమర్షియల్ మూవీ అన్నట్టు, లైక్ అనే సాంగ్స్ కావచ్చు, కామెడీ కావచ్చు, ఫస్ట్ హాఫ్ గుడ్, బాగుంది. సో ఇంటర్వెల్ టైంకి వాళ్ళు ఇచ్చిన హైప్ ఓకే, గుడ్, బాగుంది, ఇట్స్ నాట్ బ్యాడ్. బట్ సెకండ్ హాఫ్ని ఏ విధంగా చూపిస్తారనేది మూవీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను అనుకుంటున్నా ఏంటంటే అదే మూవీని డిసైడ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. సెకండ్ హాఫ్ ఓకే, ఫస్ట్ హాఫ్ వరకు గుడ్, బాగుంది. మీకు స్క్రీన్ ప్లే అనేది ఎక్కడ ఆగదు, ఫాస్ట్గా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఓకే, సో సెకండ్ హాఫ్ చూసిన తర్వాత సో టోటల్గా చెప్తా ఎలా ఉంది ఏంటి అని మూవీ చెప్తాను. ఓకే, గేమ్ చేంజర్ మూవీ చూసైతే ఇప్పుడే వచ్చా, రూమ్కి వచ్చి వీడియో రికార్డ్ చేస్తున్నా. సో మీకు చెప్పా ముందే, ఫస్ట్ హాఫ్ గుడ్, బాగుందని చెప్పా. సో ఇప్పుడు టోటల్ రివ్యూ చెప్తా. ఈ మూవీ వచ్చేసి ఏదో క్యారెక్టర్ బేస్డ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ ఆ మూవీ కాదు, ఇది ఒక కమర్షియల్ మూవీ ఇది. సో ఇందులో మీకు అన్ని కామెడీ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, అన్ని యాక్షన్ మూవీస్ ఉంటాయి, యాక్షన్ సీన్స్ ఉంటాయి. సో అన్నీ కలిపే ఒక కమర్షియల్ మూవీ అవుతుంది. సో ఇది అటువంటి మూవీ. నేను అంటే పోయింది నేను 7 AM షోకి కాబట్టి 7:30 షో కాబట్టి, దానికంటే ముందే 4 AM షో పోయిన వాళ్ళ రివ్యూ చూసేవాళ్ళు. అంటే వాళ్ళు 4 AM ఇటు ఆంధ్ర సైడ్ 1 AM షోస్ పడ్డాయి, ఇంకా మన సైడ్ తెలంగాణలో 4 AM షోస్ పడ్డాయి. కాబట్టి వాళ్ళు చూసి కొంతమంది రివ్యూ చెప్పారు, ఏంటి మూవీ బాగాలేదు అని చెప్పారు. సో అది వాళ్ళ ఒపీనియన్. సో నా ఒపీనియన్ నేనేం చెప్తానంటే, నాకు ఫస్ట్ హాఫ్ నాకు నచ్చింది. నేను ఫస్ట్ హాఫ్ అసలు బాగాలేదు అని నచ్చిపోయి, గుడ్, ఫస్ట్ హాఫ్ బాగుంది, సూపర్. సో ఇంటర్వెల్లో ఇచ్చే హైప్ వల్ల ఏంటో కానీ మనకు సెకండ్ హాఫ్ మనం ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే, సో మనం ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఆ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏంటంటే ఆ ఎక్స్పెక్టేషన్ని ఆ మూవీ అంటే ఆ సెకండ్ హాఫ్ అనేది అంత రీచ్ అవ్వలేదు ఇది. సో నేను ట్రైలర్ రివ్యూలో కూడా నేను చెప్పా,
ఏదన్నా సరే రొటీన్ స్టోరీని కానీ ఆ స్క్రీన్ ప్లే అనేది కొత్తగా ప్రజెంట్ చేస్తే మాత్రం డెఫినెట్గా మూవీ అనేది హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని నేను ఆల్రెడీ ట్రైలర్ రివ్యూలో చెప్పా. మీరు చూడొచ్చు, మన ఛానల్లో ఉంటుంది వీడియో, మీరు పోయి చూడొచ్చు. సో ఆ విషయాన్ని బట్టి చూస్తే మాత్రం మీ మూవీ సక్సెస్ అయిందా అంటే ఫస్ట్ హాఫ్ ఓకే, కానీ సెకండ్ హాఫ్ మాత్రం నాకు నచ్చలేదు. ఓకే, సెకండ్ హాఫ్ నాకు నచ్చలేదు. చాలా లూప్ హోల్స్ ఉన్నాయంట. లైక్ నేను యాక్టింగ్ వైజ్ చెప్తలేను, జస్ట్ స్క్రీన్ ప్లే వైజే చెప్తున్నా అంతే. ఓకే, సో సెకండ్ హాఫ్ కొద్దిగా స్క్రీన్ ప్లే అనేది ఇంకా కొద్దిగా ఎంగేజింగ్గా తీసుకెళ్తే బాగుండే అని నాకు అనిపించింది. ఓకే, సో అదే. సో మిగతా అంతా గుడ్, బాగుంది. ప్లస్ అంటే ప్లస్ ఆర్ మైనస్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్లస్ థింగ్స్ ఏంటనే చెప్తా. సో ఫర్ యాక్టింగ్, రామ్ చరణ్ వచ్చేసి అప్పన్న క్యారెక్టర్లో అలాగే ఐఏఎస్ క్యారెక్టర్లో మాత్రం ఇస్ గుడ్. పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. ఇంకా రామ్ చరణ్తో పాటు ఎస్జే సూర్య కావచ్చు, ఎస్జే సూర్య కూడా చాలా బాగా చేశాడు. అలాగే కియారా అద్వానీ, ఇంకా శ్రీకాంత్, ఇంకా వేరే వేరే యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అంజలి కావచ్చు, వాళ్ళందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకొకటి ప్లస్ మ్యూజిక్ బాగుంది, మ్యూజిక్ బాగుంది. నేను బీజిఎం గురించి మాట్లాడలేదు, బీజిఎం గురించి తర్వాత మాట్లాడతా. సో మ్యూజిక్ గురించి చెప్పాలంటే మ్యూజిక్ మాత్రం బాగుంది. బట్ ఒక సాంగ్ నానా హైరానా అనే సాంగ్ మాత్రం, అంటే మేబీ తర్వాత యాడ్ చేస్తారో లేదో నాకు తెలియదు, బట్ ఇప్పుడైతే మూవీలో అయితే సాంగ్ అనేది లేదు. మేబీ తర్వాత యాడ్ చేస్తారా లేదా అనేది అదైతే చూడాలి ఇక. సో ఇది. ఇక మైనస్ ఏంటంటే ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే అనేది లేదు. మీరు స్టోరీ పక్కన పెట్టేయండి, స్టోరీ ఏంటనేది. బట్ నేను ముందు చెప్పింది ఇంకోసారి రిపీట్ చేస్తున్నా, ఎంత రొటీన్ స్టోరీ అయినా దాన్ని ఎంగేజింగ్గా స్క్రీన్ ప్లే అనేది డిజైన్ చేసుకుంటే ఏ మూవీ అయినా కానీ డెఫినెట్గా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా మూవీస్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోవచ్చు, చాలా ఉన్నాయి మూవీస్. సో అందులో ఈ మూవీ అనేది ఫెయిల్ అయింది, అదొకటి మైనస్ పాయింట్. ఇంకొకటి బీజిఎం. ఆ బీజిఎం అయితే మాత్రం ఎస్ఎస్ తమన్కి మాత్రం చెప్తున్నా, ఈ చూస్తాడు చూడు నాకు తెలియదు, కానీ నా ఒపీనియన్ చెప్తున్నా మాత్రం హీరో ఎలివేషన్ సీన్స్కి మాత్రం ఒకటే బీజిఎం ఎన్నిసార్లు ఇస్తాడు పోయి ఒకటే బీజిఎం, నాకు అర్థం కాదు. ఆ బీజిఎము ఓదో ఫస్ట్ సారి, సెకండ్ టైం, థర్డ్ టైం అంటే ఓకే. ఇక ప్రతిసారి ఎలివేషన్ అంటే హీరో ఎలివేషన్ అప్పుడు ప్రతిసారి అదే బీజిఎం యూజ్ చేస్తే అది వినడానికి అంతగా ఎక్కుతలేదు. సంథింగ్ న్యూ ఏదన్నా కొద్దిగా ట్రై చేస్తే బెటర్ ఉండే నాకు అనిపించింది. ఓకే, శంకర్ గారికి ఇది తెలుగులో మనకు ఫస్ట్ సినిమా, అంటే డైరెక్ట్ తెలుగు ఫిలిం. సో ఇది నా ఒపీనియన్. సో నాకు నచ్చిన పాయింట్స్, నాకు నచ్చని పాయింట్స్ నేను మెన్షన్ చేశా. సో మూవీ చూడొద్దు అసలు, వేస్టా బ్రదర్, చాలా చెత్త సినిమానా అని మీరు ఒకవేళ అడిగితే మాత్రం కాదు, తీసి పడేసే సినిమా అయితే కాదు. యూ కెన్ గో అండ్ వాచ్. మీరు ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడొచ్చు, మూవీ చూడండి. ఓకే, సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేశారు కాబట్టి మీకు ఫ్యామిలీతో వెళ్తే మాత్రం ఫ్యామిలీ అందరికీ నచ్చుతుంది. ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం. ఓకే, బాయ్.